టీవీ చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ప్రస్తుతం మృతి చెందారు. దీనికి సంబంధించిన అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో వెన్నం రాఘవేందర్ రెడ్డి అంతిమ యాత్ర కొనసాగింది. జిల్లాకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు అర్పించారు. వెన్నం రాఘవేందర్ రెడ్డి అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి కన్నుమూశారు. 79 ఏళ్ల వయసులో ఆయన తన స్వగ్రామం రెడ్యాలలో తుది శ్వాస విడిచారు. न शोषयति मारुतः न शोषयति मारुतः. వెన్నం రాఘవేంద్ర రెడ్డి మరణం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రెడ్డి మరణ వార్త విని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాఘవేందర్ రెడ్డి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. రాఘవేంద్ర రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వెన్నం విజయ్ ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ఆత్మనాశనము లేనిది. అటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు కూడా రాఘవేందర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నంకు, వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతిని తెలియజేశారు. ఏపీ మంత్రి లోకేష్ కూడా రాఘవేందర్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి స్మృతిలో నివాళులు అర్పిస్తున్నామని ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని అన్నారు. न शोषयति मारुतः न शोषयति मारुतः. ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు. వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు. రాఘవేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోబలాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము. బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి తండ్రి రాఘవేందర్ రెడ్డి మరణం పట్ల మంత్రి జూపల్లి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జయరెడ్డికి పితృవియోగం కలగడం పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో విజయ్ రెడ్డి ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి ఆకాంక్షించారు. न शोषयति मारुतः न शोषयति मारुतः. ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా రాఘవేందర్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబం ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు మనోబలాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. నైనం దహతి పావకః न चैनं क्लेदयन्त्यापो
न शोषयति मारुतः न शोषयति मारुतः ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాఘవేందర్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా స్నేహితులు, పరిచయ వర్గాలకు కూడా తీరని లోటన్నారు. వ్యాసేనగ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీం రాఘవేందర్ రెడ్డి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాఘవేందర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బిగ్ టీవీ మీడియా రంగంలో పేరు సంపాదించి ముందుకెళ్తున్న ఛానల్ అని కొనియాడారు. చైర్మన్ విజయ్ రెడ్డికి ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. రాఘవేంద్ర రెడ్డి గారు కాలం చేసిన సందర్భంగా వారికి, వారి కుటుంబానికి, విజయ్ గారి కుటుంబానికి నేను ప్రగాఢమైన సంతాపం తెలుపుతాను నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి. అదేవిధంగా భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చి భగవంతుడు వారి యొక్క ఆత్మకు శాంతి కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు వారి యొక్క మరణం పట్ల నిజంగా ఒక మీడియా లోకంలో ఒక మంచి పేరు సంపాదించుకొని పోతున్న టీవీ ఛానల్ ఆ ఒక అధినేత తండ్రి గారు పోవడం అనేది వారి కుటుంబంలో బాధ ఉన్నప్పుడు కూడా మేము కూడా ఆ ఒక బాధలో వారి యొక్క శోకంలో పాల్గొనడం జరుగుతుంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాఘవేందర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాఘవేందర్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆత్మనాశనము లేనిది, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. రాఘవేందర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ విప్ చట్టోత్ రామచంద్ర నాయక్. రాఘవేందర్ రెడ్డి మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో విజయ్ రెడ్డి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. 50 సంవత్సరాల నుంచి రాధాకృష్ణ ఉండే సర్పంచ్. ఆయన 5 సార్లు గెలిచిండ్రు రాధాకృష్ణ. ఈయన నేను ముగ్గురం కలిసి ఎప్పటికి తిరిగేది, ఇక్కడ ఉండేది. అలా భూములు అమ్మినా, ఏది అమ్మినా, ఏ విషయానికైనా పిలిచేది, మర్యాద చేసేది. మంచిగా కలిసి ఉన్నాం మేము. రాధాకృష్ణ చనిపోయాడు. సరే ఈ నేనున్న దొరవారు కూడా ఇప్పుడు మొన్న చనిపోయింది. రాత్రి 11 అయింది చనిపోయినప్పుడు. మరి అప్పటికా నుంచి మేము కలిసి ఉంటున్నాం. వాళ్ళది పూసపల్లి, అన్నదమ్ములు 4, చిన్నోడు. అంతకుముందు భారతరాజు ఇక్కడికి వస్తే ఆయన ఉన్నదని వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళ తండ్రి మన ఆయన తండ్రి కూడా చిన్నోడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు. మా ఊళ్ళో పరిశ్రమ మంచిగా ఉండు, రాధాకృష్ణతో మాతో కలిసి ఉండేది. ఊరు కూడా అందరూ మంచిగానే ఉండేది. ఇక్కడ ఆ దొరలు ఉన్నారు. ఆ దొరల తర్వాత ఈ దొర కూడా పోటీ చేసిండు. ఇప్పుడు పోటీ చేసినా కూడా రాధాకృష్ణకు సపోర్ట్గా ఉండేది. కలిసి ఉన్నది. అప్పుడు మంచిగా ఊరు కలిసి ఉన్నాడు. భూములు ఉన్నాయి, భూములు అమ్మినా కూడా ఏదైనా ఉంటే మేమే పోయి మాట్లాడేది. రాధాకృష్ణ నేను దొరతో పోయేది, తండకు పోయి మాట్లాడేది, అన్నీ చేసినాం. మాకు దోస్తాను ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి కలిసి ఉంటాను. మేము బాగానే ఇద్దరం కలిసి ఉంటున్నాం. కానీ మరణం అయింది ఇప్పుడు. ఆయనకు నాకు ఏడాది తేడా. కానీ మంచి. రాఘవేందర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. రాఘవేందర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు. బిగ్ టీవీ చైర్మన్ గా ఉన్న విజయ్ రెడ్డికి తండ్రి మరణం తీరని బాధ కలిగిస్తుందని, మనోధైర్యాన్ని వీడకూడదన్నారు. చైర్మన్ గారు విజయ్ రెడ్డి గారు, వారి తండ్రి గారు ఎన్ఎం రాఘవేంద్ర రెడ్డి గారి యొక్క మరణం చాలా తీరని లోటు. వారికి, వారి కుటుంబ సభ్యులకి
నా ప్రగాఢ సానుభూతి. అదేవిధంగా ఆ దైవం వారి కుటుంబ సభ్యులకి మనదేమని కోరుకుంటూ, నాకు ఈ వార్త విన్న మరుక్షణమే చాలా బాధ అనిపించింది. తండ్రి లేని లోటుని ఎప్పుడు మనం తీర్చలేము. కాబట్టి విజయరెడ్డి గారు, మీరు మీ మనోదయాన్ని వేకండి, అదేవిధంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాఘవేందర్ రెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా రెడ్యాల్. 15 ఆగస్టు 1947న ఆయన జన్మించారు. రాఘవేందర్ రెడ్డి కేవలం ఒక కుటుంబ పెద్ద మాత్రమే కాదు, ఆయన మట్టిని నమ్ముకున్న స్వచ్ఛమైన రైతు. తన బిడ్డలు సమాజంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా ఆయన మాత్రం వ్యవసాయాన్ని ప్రాణంగా భావించేవారు. తన 3 బిడ్డలు ఎదుగుదలలో ఆయన పాత్ర వెలకట్టలేనిదే. పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకునిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్న కుమారుడు విజయ్ రెడ్డి బిగ్ టీవీ చైర్మన్ గా మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారు. తన కుమార్తె శ్రీలేఖ పట్ల కూడా రాఘవేందర్ రెడ్డి ఎంతో ప్రేమానురాగాలు కురిపించేవారు. మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. 3 ఏళ్ల క్రితం తన జీవిత భాగస్వామి సరోజినీదేవి కాలం చేసినప్పుడు ఆయన కొంత ఒంటరివారైనా క్రమశిక్షణతో నిబ్బరంతో కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. ఒక రైతుగా, ఆదర్శ తండ్రిగా ఒక నిండు జీవితాన్ని గడిపారు. రాఘవేందర్ రెడ్డి మృతిపై కన్నీటి పర్యంతమవుతున్నారు బంధువులు, స్నేహితులు. ఆయనతో ఉన్న మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఆయన చేసిన సేవలను తలుచుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు. నేను దాదాపు 30 సంవత్సరాలు సహవాసం చేసినాం. కలిసి మంచి ఉంటే ఊరికి సేవలు చేసేది, ఏ పైరు అయినా చేసేది. ఊరికి అప్పుడు కరెంటు లేదు, కరెంట్ అయిపోతే కరెంటు తెప్పించిండు. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫారాలు ఎక్కువ లేవు. విలేజ్ పేరు మీద 2 ఉండే, ఆ 2కి దాదాపు 7-10 గల తెప్పించి మొత్తం కరెంటు సప్లై చేయించిండు. అప్పుడు ఈ రోడ్డు ఇక్కడి నుంచి అక్కడ రోడ్ లేదు, ఆయన చోటిచ్చి ఆయన దాంట్లో భూమిలోకి వెళ్ళి చోటిచ్చి రోడ్డు పోయించండు. ఆ రోడ్డుకి ఇక ఊరికి సేవలు చేసిండు. ప్రతి ఒక్కదానికి అందరికీ అనుకూలంగా ఉండేది, రైతులకి మొత్తం అందరికీ. ఆపదైనా సాపదైనా వచ్చేది, పరకైనా చేసేది. ఇక బాధాకరంగా ఉన్నది. వెన్నం రవీందర్ రెడ్డి గారికి నాకు టీడీపీ నుంచి వెళ్ళి చాలా అభిమాన సంబంధాలు ఉన్నాయి. దొరసాని జరిగిపోయిన కాడి నుంచి వెళ్ళి కొద్దిగా సిక్ అయ్యి మనిషి కూడా కొద్దిగా ఒక రకంగా అయిపోయాడు. ఇక మాకు అంటే ఆయన అసలు ఎంత అభిమానం అంటే అసలు జీవితంలో మాకు ఎన్నడూ లేని లోటు ఇవాళ మాకు మిగిల్చిపోయాడు దొరవారు. కానీ ఇంత చక్కటి మనిషి మా జీవితంలో కూడా ఎన్నడూ కూడా మేము చూడలేము అసలుకి. ఇక కానీ ఇట్లాంటి ఇల్లు ఆయన అసలు కలలో కూడా ఊహించుకోలేదు. అట్లాంటి చాలా కష్టపడ్డాడు. ఒడుదొడుపులకు ఊరోళ్ళంతా కూడా చాలా ఇది చేసినా కూడా మేము వెనక ఉండి బాగా నడిపించి చేసి ఇవాళ దొరవారు లేకపోవడం మాకు చాలా బాధాకరమైన సమస్య. ఇది టీడీపీలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఊరుకు ఒక్కొక్కలకు ప్రతి ఇండ్లు దాదాపు 50-60 ఇండ్లు ఇప్పించిండు. దాంట్లో చాలామంది వినియోగించుకున్నారు. ఇవాళ కరెంటు అన్ని విషయాలల్లో కూడా ఆయన చాలా ముందుపడి ఇది చేసిండు. అట్లాంటప్పుడు దొరవారు లేని లోటు మేము చాలా బాధిస్తున్నాం. కానీ ఈ ఊరికి చేసిన సేవ దొరవారు చాలా ఇది చేసిండు. ఇప్పుడు నేను ఒక్కరిని చెప్పుడు కాదు, ఊరోళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా కూడా ఇదే విషయం చెప్తారు దొరవారు గురించి.